పోరాడుతున్నాం కాబట్టే తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ యువ నేత పటోల కార్తిక్ రెడ్డి మండిపడ్డారు. తమ కుటుంబానికి ఫామ్ హౌసులు ఎక్కడ ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి చూపించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ, రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం రైతు ధర్నా చేపట్టామంటున్న కార్తిక్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. రైతు రుణమాఫీ అమలు, అదేవిధంగా రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నాల పేరుతో ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు స్వీకరించుంటుంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరులో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కూడా రైతు ధర్నా పేరుతో కార్యక్రమం చేపట్టింది. రైతు ధర్నాకి మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతుంది. ఇప్పటికే మనతో మాట్లాడడానికి పార్టీ యువనేత పటోల కార్తిక్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, రైతు ధర్నా యొక్క ఉద్దేశం ఏంటి? ఏ విధంగా రైతులకి సంపూర్ణంగా రైతులకు ఎటువంటి షరతులు లేకుండా ఏ షరతుగా రుణమాఫీ అమలు చేయాలా, రైతు బంధు ఇవ్వాలా, రైతులకు ఏదైతే సన్న దొడ్లు ఒడ్లు అని చెప్పి వ్యత్యాసం చేసి ఒక్క కిలో కూడా ఒడ్లు కొనకుండా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందో ఆ ఒడ్లన్నీ కూడా కొనాలా. రానున్న రోజుల్లో ఈ 4 సంవత్సరాలు రైతులను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో ఏ విధంగా అయితే రైతులు స్వర్ణయుగం చూసినరో అటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ కూడా రైతుల పట్ల వాళ్ళకు కలిగించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ధర్నా పెట్టడం జరిగింది. ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రైతాంగం ఒక భరోసాని సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా దాన్ని ఫినిష్ చేసిండ్రు. ఈరోజు రైతు భరోసా అని, రైతు బంధు అని, రుణమాఫీ పేర్లతో ఏది ఈరోజు రైతులకు ఎటువంటిది కాకుండా, కాలం కూడా సరిగా కాలేదు, గిట్టుబాటు సరిగా రాలేదు, కనీసం ప్రభుత్వం ఆదుకుంటుందేమో, తిరిగి కొంటదేమో పండించిన పంట అంటే అది కూడా లేకుండా పోయింది. కాబట్టి రైతులు సంపూర్ణంగా భరోసా కూడా లేకుండా పోయారు. ఆ భరోసా కలిగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కలిగింది. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మేము ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చామో ఖచ్చితంగా 3 విడతలుగా మొన్న ఆగస్టు 15వ తేదీ నాటికి 2 లక్షల రుణమాఫీ చేశాము. ప్రతిపక్షాలు కావాలని గగ్గోలు పెడతా ఉన్నాయి, అబద్ధ ప్రచారాలు చేస్తున్నాయి. మిగతా ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా రైతు రుణమాఫీ చేసి తీరుతాము, ఎవరు అధైర్యపడదని చెప్పి తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరుగుతుంది. దీని ఎలా చూస్తారు మీరు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ప్రపంచంలో నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుందంట. ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం అబద్ధాలు ఆడుతున్నందుకు సిగ్గుపడాలి. మీరు ఇట్లనే మా కందుకూరు ఊర్లోకి పోండి, అటు ఆకుల మేలారమే కానీ ఇటు మిగతా ఊర్లకి ఇటు పోయి రండి ఒకసారి ఊర్లకి. దాదాపు 60% రైతులకు రుణమాఫీ జరగలేదు, 100% రైతులకి రైతు బంధు రాలేదు. ఈసారి వడ్లు కూడా ఈసారి ఎక్కడ కూడా కొనలేదు. ఎందుకంటే అబద్ధాలు ఆడతారు? రైతుల దగ్గరికి పోయి నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి. మేము ఆదుకుంటామని భరోసా ఇవ్వండి. ఒక ఊరు పెద్ద మనిషి భరోసా ఇస్తే ఎట్లుంటుంది, అబద్ధం ఆడితే ఎట్లుంటుంది? ఈరోజు ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు అబద్ధాలు ఆడుతున్నారో నాకైతే అర్థమైతలేదు. కానీ ఈ అబద్ధాలకు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ముమ్మాటికి రైతులకు తెలిసి ఏం జరిగిందో నేను చెప్తుంది అదే. ఇప్పటి నుంచన్నా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ ధర్నా ద్వారా ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ధర్నా ద్వారా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రైతులకి షరతులు లేకుండా రుణమాఫీ ఇమీడియట్గా అమలు చేయాలా, రైతు బంధు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలా, వడ్లు కొనాలా. అదే కాకుండా ఈ 4 సంవత్సరాలు కూడా ఒక కన్సిస్టెంట్ మేనర్తో రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిక్ విలేజ్లో మాట్లాడుతూ మీ కుటుంబం గురించి, మీకు ఫామ్ హౌజులు ఉన్నాయి, ఫామ్ హౌజులను కూల్చాలా వద్దా అని చెప్పి మేము ప్రజలను అడుగుతున్నాము. మేము వైపు మూసీ నది ప్రాజెక్టు డెవలప్ చేస్తూ ఉంటే రాజకీయాలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ అని చెప్పి ప్రత్యేకంగా మీ కుటుంబానికి 3 ఫామ్ హౌజులు ఉన్నాయి, తర్వాత కూల్స్తామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ 3 ఫామ్ హౌజులు ఎక్కడున్నాయో వెతికి పెట్టాలి. మళ్ళీ నాకైతే తెలియదు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు బహుశా ఆయన 3 ఫామ్ హౌస్లు కట్టించి నాకు గిఫ్ట్ లాంటిది ఏమో ఇవ్వాలనుకుంటున్నామో. ముఖ్యమంత్రి గారికి అడుగునరా 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో వెతికి పెట్టి ఆయననే కూల్చుకోమన్నారు. ఎందుకు మా పటోల కుటుంబాన్ని, ముఖ్యంగా సబితా రెడ్డి కుటుంబాన్ని పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. మొదలు ఆ ప్రశ్న మీరు ఆయనను అడగాలి. నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ప్రజల తరఫున నిల్చొని కొట్లాడొద్దు, కేసీఆర్ గారు వెనుకుండి కొట్లాడొద్దు. అట్లా కొట్లాడిన వాళ్ళందరూ మంచి వాళ్ళు. ప్రజల తరఫున నిలబడి కొట్లాడటోలే కానీ కేసీఆర్ గారి తరఫున నిలబడి కొట్లాడటోలే ఆయనకు శత్రువుగా మారినారు. బహుశా రేవంత్ రెడ్డి గారు తెలియకపోవచ్చు కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు, మా జిల్లా ప్రజలు ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నా, పార్టీలో ఏదున్నా కూడా అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ తరఫున నిలిచాడు కొట్లాడతాం. ఇట్లాంటి బెదిరింపులేకే కానీ ఇట్లాంటివి చాలా చూసినా మేము బెదిరేది లేదు. అసలు లేదు, నేను కట్టుకుంటున్న ఇల్లు తప్ప మాకు ఎటువంటి ఫామ్ హౌస్ లేవు. సో మొత్తం మీద ఏదైతే
కేసీఆర్ గత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా ఏ విధంగా అమలు చేశాడో దాన్ని ఆ పద్ధతిలో అమలు చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా చేపట్టామని చెప్పి పటోల కార్తీక చెప్తున్నాడు. నాకు ఫామ్ హౌస్ అంటూ నిరూపించాలి, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ నిర్మించి నాకు గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి కూడా పటోల కార్తీక చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా మమ్మల్ని భయపెట్టాలని చూస్తే మేము ఊరుకోము, ప్రజల పక్షాన కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాడతామని చెప్పి కార్తీక చెప్తున్నారు. కెమెరామెన్ బాణతో రాములు, కందుకూరు నుంచి. కంచికచర్ల టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు